ప్రతి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్నా అభివృద్ధి చేస్తా అనుకుంటా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తా. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇండ్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తా. తక్కిన ఏమి ఇయ్యను. మీ బిల్లు రావు, ఎందుకంటే మీ లక్ష్మాలనే ఇయ్యలేదు బిల్లు. మీరు పనిచేస్తేనే మీ ఒక బిల్లు ఇయ్యలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి సర్పంచ్కి బిల్స్ ఎవరెవరు పెండింగ్ ఉన్నాయో దగ్గరుండి రోడ్ల మీదకి రావద్దని చెప్పి అందరి బిల్లు నేను ఇప్పించిన. ఇన్నారు కదా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాటలు. ఎన్నికలకు ముందుగాల చచ్చిపోతా అని బెదిరించుడు కాదు, కారు పార్టీ తరపున గెలిచిన సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా నేనే చంపేస్తానని ఊరంతా ఇంటుండగానే వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండు అనిరుద్ధ్ అన్న. పంచాయతీ ఎన్నికల చేతిపాటి అభ్యర్థులను గెలిపిస్తేనే పనులు బగ్గా చేస్తారట, లేకుంటే మాత్రం ఆ సర్పంచ్లకు పనులు ఏం చెయ్యడట. వేరే పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు మాత్రం పనులు ఏం చెయ్యడట. మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం చిన్నరేవల్లుల్లే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇట్లా మాట్లాడే వరకు అక్కడ ఉన్నోళ్లే కాదు ఈ ముచ్చటిన్నోళ్ళంతా పరిశానే అయ్యిర్రు. అనిరుద్ధ్ అన్న సంతూరుకు 1.5 కోటి నిధులు ఇచ్చిన ఊరోళ్ళు మాత్రం చేతిపాటి సర్పంచ్ అభ్యర్థిని కాకుండా వేరే అభ్యర్థిని గెలిపించటాలకు నా ఊరోళ్లే నా గుండెల మీద దన్నీరని బాధపడ్డ ముచ్చట మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక ఈ ఊళ్ళే మాత్రం బాధపడు కాదు, వేరే అభ్యర్థులు ఎట్లా గెలుస్తారు, ఒకవేళ గెలిచినా వాళ్ళు ఏం పనులు చేయగలుగుతారని ఇట్లా బెదిరింపులకే దిగిండు. ఇక ఈ ముచ్చట్ల కేటీ రామన్న కూడా కొంచెం గట్టి కౌంటర్ వేసిండు. సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు. సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు. ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో, ఆయనకు మంత్రిమండలి ఉంటుందో, అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు, రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాల. సర్పంచ్ లెవెల్ భయపడే అక్కేరే లేదు. మీ హక్కుల కోసం, మీ గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధుల కోసం మీరు కొట్లాడాలని పిలిపించిండు. అయినా చేసిన అభివృద్ధిని చూసి ఓటయ్యూరి, చేయబోయే పనుల మీద నమ్మకం ఉంచి ఓటయ్యూరని అడగాలి గాని మీరు మా పార్టీ అభ్యర్థిని గెలిపియకుంటే మీ ఊళ్ళకు నిధులు ఇయ్యాం, మా పార్టీ తరఫున కాకుండా వేరే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళకు పనులు చేయకుండా గోస పెడతామని చెప్పుడు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది?